మేము కూడా ఈ బీచ్లో వాష్రూమ్స్ లేవు, పక్కనే ఉన్నాయి. సులభ్ కాంప్లెక్స్, ఏదో సులభ్ పే అండ్ యూజ్ అక్కడ చేసాం. సిగ్గేం లేదు, ఎందుకంటే తోమా గారు పాపం అప్పట్లో వచ్చి ఎంత కష్టపడ్డాడో. ఇక్కడ మన మాట కాదు, మన తిండి కాదు, మన భాష కాదు, మన మనుషులు కాదు, డిఫరెంట్. కాబట్టి మనకేమి, మన దేశంలో మనం తిరుగుతున్నాం స్వచ్ఛందంగా. అందులో కేరళలో ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అక్కడ స్నానం చేసి ఇప్పుడు వెళ్తున్నాం చర్చి దగ్గరికి. మీకు ఇంకా అనేక విషయాలు అక్కడికి వెళ్ళాక చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది, మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది, క్రీస్తు యేసు ప్రేమ ఇది. మొత్తానికి తోమా గారు స్థాపించిన 7వ చర్చి దగ్గరికి అయితే వచ్చాం, కానీ ఫాదర్ ఎవరు లేరు, మరి లాక్ చేసింది. సరే కిందకి వెళ్ళి కనుక్కొని వద్దాం. చూశాడు తమ్ముడు, నా శిక్షనే బరి